ముందు ఈ కార్టూన్ చూస్తే అర్థమవుతుంది. ఈనాడు కార్టూన్ ఏంటయ్యా అంటే ఇది సంగతిలో ఉన్న కొద్ది భూమిలో కొంత రీసర్వేలో పోగా మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పుణ్యమని మింగేశారు. మరి నువ్వు ఎందుకు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకముందే మింగేశారు. ఒక నిజాన్ని అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో ఎంత సిద్ధహస్తులో చూడండి. కార్టూన్లు, వార్తలు, కాలమ్స్, వాళ్ళ చేత వీళ్ళ చేత స్టేట్మెంట్లు, ఇవన్నీ దుష్ప్రచారం చేయడం చాలా సులభం అనడానికి సాక్ష్యం. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అదే సందర్భంలో జరుగుతున్నటువంటి మరొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అమరావతిలో ఏం జరిగింది? పట్టాలు ఉన్నటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం నుండి సేద్యం చేసుకుంటున్నటువంటి వాళ్ళయి కదా భూములు లాక్కుంది. అప్పుడు సర్వేనే కదా రీసర్వే చేశారు. అక్కడ రీసర్వేలో భూములు పోయింది అక్కడే. ఎందుకని? ఇవాళ అక్కడ ఉన్నటువంటి పట్టాదారులే కాదు, నిజంగా భూమి ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎకరం ఇస్తే కొంతమందికి నీది 4000 గజాలని, కొంతమందికి 3800 గజాలని కాగితాలు ఇచ్చారు. దాని మీద వాళ్ళు కాంట్రవర్ అప్పటి నుంచి మొత్తుకుంటున్నారు. ఇవాటి దాకా దానికి పరిష్కారం రాలా. జగన్ వచ్చాకన్నా చేస్తాడని కూడా ఇతను చేయలే. చంద్రబాబు ఉన్నప్పుడే జరిగింది ఆ మోసం. ఒక అరెకరం ఇచ్చారనుకోండి, అందులో ఒక 300 గజాలు తగ్గించి రాసియటం. అట్లాంటిది నాది నిజమో కాదో అక్కడ ఉన్న అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితేనే చెప్తారు. ఎందుకంటే నేను ఇంతకుముందు లైవ్లో తీసుకున్నాను వాళ్ళని. వాళ్ళే చెప్పారు అక్కడ ఇట్లాంటి పరిణామం జరిగింది అన్నటువంటిది. అలాంటి దాన్ని ఇక్కడ రాష్ట్రం అంతా జరుగుతుందని భయపెడుతున్నారు అనుకుంటా.